గౌరే గౌరే ఏంటి అలా కూకున్నావు? మరి నీ పెళ్ళి ఎప్పుడే? ఏమంటాడా గోపిగాడు? ఎప్పుడు చేసుకుంటాడంట? అమ్మాయి గారు ముండం వస్తుందని ఆడు ముండం వచ్చి కూర్చుంటాడంట. అసలు పెళ్ళే చేసుకోడంట అన్నాడు. ఆ మాట అన్నాడు. అవునులే, ముండ మొత్తగా అమ్మాయి గారు ఉండగా ఆడికి పెళ్ళి ఎందుకో? ఏంట ఎదవ కూతురు ఎదవ నవ్వును. సర్లే, ఆ మాత్రం తెలిస్తే ఇంకా నేను నవ్వేదేముంది? 4 రోజులు అదో ఊరంతా నవ్వుతారు. ఎందుకు? అమ్మాయి గారిని మొన్న మా పెన్ను అని చూడు, ఆడు అగ్గి మీద గుగ్గిలం కాకపోతే నన్ను అడుగు. ఎందుకంట అంత ఇది ఎందుకు అంట. అమ్మాయి గారు ఏం మొండమోదు కాదా? కాదంటే అమ్మాయి గారికి మొగుడు ఎవరిప్పుడు? అది పాయింట్. ఈ సంగతి కాస్త ఆలోచించావంటే అంతా తేలిపోద్ది. ఇదిగో పిల్ల, నేను అన్నానని ఎవరితోటైనా అనేసునా అంటే మాత్రం ఏముందిలే, ఎవరికి తెలియని రహస్యం. మావా, ఇవాళ అటో ఇటో తేరిపోవాలా? ఏంటి అదే మన పెళ్లి సంగతి. నీకు బుద్ధుంది? పెళ్ళంట పెళ్ళి. ఊళ్ళో ఎంత ఘోరం, ఎంత అన్యాయం జరిగిపోయింది. ఎవరన్నా కూడి తింటున్నారా, నిద్రపోతున్నారా? ఇట్లాంటప్పుడు దీనికి పెళ్ళంట పెళ్ళి. ఏంటి మావా, ఏం జరిగింది? ఏంటా? అది నీకెట్లా తెలుస్తుంది? తెలవపోతే చెప్పరాదు. అమ్మాయి గారు పసుపు కుంకుమ పోయి అన్నం నిద్ర లేకుండా రేయింబ వాళ్ళు దారా ప్రవాహంగా ఏడుస్తా కూకుంటే. ఓ ఇదేనా? ఏంటి ఏంటని మరిది? మరి నువ్వనేదేంటి? అమ్మాయి గారు అట్ట అయ్యారని ఇక ఊళ్ళో ఎవరు పెళ్లిలే చేసుకోరా? ఏ బుద్ధుల్లో ఎవరూ చేసుకోరు. అయితే నువ్వు చేసుకోవన్నమాట. చేసుకోను, సత్యరాక చేసుకోను. అది సరే గాని నాకు తెలవ కడుగుతా. అమ్మాయి గారు సరే ముండ మోసారు, నీకేంటంట? ఏంటో కూర్చో. అమ్మాయి గారు కూతుకొస్తున్నావు. అమ్మాయి గారు ఎదుగుతారు. నువ్వు ముందు. అవునే, అమ్మాయి గారు ఎందుకు అవుతారు ముండ మోపి? నేను నిన్ను నమ్ముకొని నేనే ముండ మోపినయ్యాను. నువ్వు ఉండగానే ముండ మోపినయ్యాను. యారా, మన గోపిగాడు బొత్తిగా రేవుకురాట మానేశాడు. అమ్మాయి గొడవట అయిపోయిన కాడి నుంచి ఆడి మనసే బాగోలేదురా. మొదటి నుంచి చూస్తానే ఉన్నాగా. ఆమె దూరంటే ఆడికి వాళ్ళ మాలిని భక్తి. భక్త భద్రాచలమా? ఏంటా మాటలు? అమ్మోడికి తీసుకెళ్ళినట్టు రోజు పళ్ళు పలారాలు తీసుకెళ్తున్నాడు. ఆడు అట్టుకెళ్ళకపోతే అమ్మాయి పచ్చి మంచి నీళ్ళనే ముట్టదంట. భక్తి అది మరి ఏకే? అంతా అక్కగా అనుకుంటా ఉండండి, కొన్నాళ్ళు పోతే నిజం తెలుస్తుంది. ఏంటా నిజం? రా. ఎవడే ముగ్గురు? ఇంకెవడు? ఆ యదవ గోపిగాడే. యారా, నిజమేనంటావా? వాళ్ళ ముగ్గురు జట్టుగా ఉంది. వాళ్ళు అబద్ధం చెప్పుద్దురా. ఏందో పెద్దోళ్ళు అవ్వారు. అక్కాయ్, కథ అడ్డం తిరిగింది. ఏం జరిగింది? వాళ్ళు తిరుగు నోటీస్ ఇచ్చారు. ఏమని? ఎందుకు అడుగుతావులే అవమానం. ఏం జరిగింది చెప్పరా? మీ అమ్మాయి ప్రవర్తన మంచిది కాదు, పెళ్లి కాకముందు చెడిపోయింది అని. ఏమిటేమిటి? ఇంకా విను. మీ ఊళ్ళో ఎవరో పడవాడికి దానికి సంబంధం ఉంది, దానికి కావలసిన రుజువులు మా దగ్గర ఉన్నాయి అని చేత మీ అమ్మాయికి ఆస్తి కానీ భరణం కానీ ఇవ్వాల్సిన అవసరం లేదని మొహం మీద చెప్పు లేదు చెప్పు తీసుకు కొట్టారు. ఈ మాట అనేది నువ్వు ఊరికే వచ్చావుట, పళ్ళు రాలగొట్టించుక. పళ్ళు రాలగొట్టడానికి మన బంగారం మంచిదైతే వాళ్ళ దాకా ఎందుకు? అలా ఊళ్ళోకి వెళ్ళి విను. అవమానం. ఆ గోపి ఎదవకు దీనికి ఏదో ఉందని ఒకటే గోళ. నేను అప్పుడే చెప్పాను, ఆ రథాన్ని మన పంపక చేస్తుంది మొర్రు అని. నా మాట పెట్టారా? ఏ మాటలు ఏమి పాటలు! అవ్వా అవ్వా. నా బాధ అది కాదక్కాయ్, మనకు రావాల్సిన ఆస్తి కాస్త మట్టి కొట్టుకుపోయింది. ఆస్తి పొట్టపోయింది. మన మర్యాద ఏం కావాలి, మన పరువు ఏం కావాలి? ఎంత అప్రతిష్ట, ఎంత నీ అప్రదిష్ట పాడు కాను. ఎంత నష్టం, ఎంత నష్టం! హౌ మెనీ లాక్స్ వి లాస్ట్. అమ్మాయి గారు పైన వచ్చావా? ఇంకా రాలేదేమో అనుకుంటున్నా. కాస్త ఆలస్యం అయిపోయింది అమ్మగారు. ఆలస్యమే. ఏ సమయానికి ఏం చేయాలో అదే చేసావు. మా గొప్ప ఎలా ఉంచాలో సరిగ్గా అలాగే ఉంచావు. ఏంటి అంటున్నారు? ఏమిటి ఇంకా వివరంగా చెప్పావా? ఆ వెనతో అంటే కబుర్లు మెడబెట్టవతలు గంటకుండాను. ఏమిటో ఏమిటో నీ గోడి పెళ్ళిప్పుడు నువ్వు నన్ను వదిలిపెట్టి మావయ్య. వాటితో లేచిపోతావా? మావయ్య, నా మీద కళ్ళు ఉరుగుతావే? ఊరంతా కూడా ఎక్కుస్తుంది, దానికేమంటావు? ఒక్కసారి అలా వీధిలో కడి వినమ్మా. నిన్ను వాడిని కలిపి ఏమనుకుంటున్నారో తెలుస్తుంది. అమ్మా, చివరికి బుద్ధి గవ ఖరీదు చేయదు. ఆ గౌరి కూడా మనల్ని, మన వంశాన్ని, మన పరుగుని బజార్కి ఎక్కించింది. ఇంతకంటే ఏం కావాలి? ఈ సంగతి తెలిస్తే మీ నాన్న ఊరేసుకు చస్తాడు.